అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు కథలు. ఈరోజు మాఘపురాణం 16వ అధ్యాయమైన ఆడకుక్కకు విముక్తి కలుగుట గురించి చెప్పుకుందాం. దిలీప మహారాజా, సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావు కదా. ఇంకొక కథను పార్వతీదేవికి శివుడు ఈ విధంగా చెప్పెను. మాఘమాసంలో మాఘస్నానములు చేయువాడు గొప్ప ధనశాలి అగును. వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించుచున్నప్పటికీ మాఘస్నానం మొదలెడిన తర్వాత వారి కష్టములు క్రమేపీ సమసిపోవును. మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రుడగును. అందులో అనుమాత్రమైనను సంశయం లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతీదేవి మరలా ఇట్లు పలికెను. నాదా, శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతం చేసిన ఎడుల మనోవాంఛ ఫలసిద్ధి కలుగునని చెప్పియుంటిరి కదా. ఆ వ్రత విధానం ఎట్టిదో ఎటుల ఆచరించవలనో వివరంగా తెలియజేయమని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి కోరింది. అంతట మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగెను. మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నది ఒడ్డున గాని ఇంటి వద్ద గాని మంటపం ఉంచి ఆ మంటపమును ఆవు పేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపం మధ్య 8 రేకుల పద్మం వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణులను మంటపం మధ్యన ఉంచి మంచి గంధము, కర్పూరము, అగరు మొదలగు ద్రవ్యములు విగ్రహాలకు రాసి పూజించవలను. రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్లను ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రము ఒకదానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలను. మంటపము మధ్యలో శాలాగ్రమము ఒకటి ఉంచి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి వారి చేత పంచామృత స్నానం చేయించి తులసీ దళంతోనూ పుష్పాలతోనూ పూజించి ధూప దీప చందనాగరు పరిమళ వస్తువుల నుంచి నైవేద్యం చెల్లించవలెను. తరువాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్యప్రదానం ఇవ్వవలెను. అటు తర్వాత సూర్యనారాయణుడి స్వరూపుడకు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను. మాఘమాస స్నానం చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతమును చేయవలెను. ఒక సద్బ్రాహ్మణుడికి బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు, కాయగూరలు, పండ్లు మొదలైనవి ఒక పాత్ర యందు ఉంచి గాని కొత్త గుడ్డలో మూట కట్టి గాని దానం ఇయ్యవలెను. మాఘపురాణమును స్వయంగా పఠించునప్పుడు గాని లేక వినునప్పుడు గాని చేతిలో అక్షతలు ఉంచుకొని భక్తితో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షతలు తలపై వేసుకోవలెను. గాన ఓ శాంభవి, మాఘస్నానం చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాపములైనను నశించిపోవును. ఇందులకొక ఉదాహరణ కూడా తెలియజేసెను. సావధానురాలవై వినుము. గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిక్కుకు బయలుదేరాడు. వారు అనేక పుణ్యనదుల్లో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గమందున్న మునిపుంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుకొంచుకున్నప్పటికీ మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలయునని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతమముని తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరముననున్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి శ్లోకం మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపే అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనులై శ్రీహరిని విధియుక్తంగా పూజించిరి. తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించిరి. ఈ విధంగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్పరచి మృగ్గులు బొట్లు పెట్టి మామిడాకు తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మంటపం మధ్యలో శ్రీహరి చిత్రపటం ఉంచి పూజించినారు. ఆ విధంగా పూజించుచున్న సమయములో ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచు ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చొని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దాన్ని బెదిరించిరి. ఆ కుక్క అచట నుండి లేచి ఉత్తర దిశ వైపు
మళ్ళీ మరలా తూర్పు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ దిశకు కదిలి మరలా యథాప్రకారం పడమటి దిశలోనే కూర్చుండెను. శిష్యులు మరలా బెదిరించిరి. ముందు చేసినట్లే రెండవసారి కూడా ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చెను. శిష్యులు ఆ మండపం చుట్టూ ప్రదక్షిణ చేసినందున, అది మాఘమాసమై ఉన్నందున వెంటనే ఆ కుక్క రూపం వదిలి ఒక రాజుగా మారిపోయాడు. ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడై మునుల ఎదుట నిలబడి మునులందరికీ నమస్కరించెను. అక్కడ ఉన్న కుక్క రాజుగా మారిపోవుట చూచిన మునులు, గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యం పొందిరి. ఓయి, నీవెవరవు? నీవిట్లు మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించాడు. మునిచంద్రమా, నేను కళింగరాజును. మాది చంద్రవంశం. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యల యందును ప్రావీణ్యం గలదు. ఆ దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచు ఉన్నాను. దాన ధర్మములనిన నాకు అతి ప్రేమ. నేను అనేక దానాలు చేసి ఉంటిని. గోవు, భూమి, హిరణ్య, సాలాగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను. ఎక్కువగా అన్నదానం, తిలదానం చేసి ఉన్నాను. అనేక ప్రాంతములలో చెరువులు తవ్వించినాను. నూతులు తవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం అన్నసత్రములు, మంచినీటి చలివేంద్రములు, మరెన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను. అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించినాను. సద్బ్రాహ్మణుల చేతను, వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించినాను. పురాణాలలో ఉన్న అన్ని ధర్మాలను చేసి ఉన్నాను. కానీ నేనిలా కుక్కనయ్యాను. దానికి కారణం లేకపోలేదు. ఆ కారణం కూడా మీకు విశదపరిచెదను వినుడు. ఒకానొక దినమున ఒక మునిపుంగవుడు గొప్ప యజ్ఞమొకటి తలపెట్టాడు. యజ్ఞం చేయాలన్న సామాన్య విషయం కాదు కదా. దానికి కావలసిన దానం, వస్తుదానం చాలా కావలెను. గాన ఆ మునిపుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. మునిసత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని కుశల ప్రశ్నలు అడిగితిని. మునియు మిక్కిలి సంతసించి, రాజా, నీకు గుప్త విషయములు తెలియజేయుదును. ఈ మాసములో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయం అయిన తర్వాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యంను చదువుట గాని లేక వినుట గాని చేయుము. దానివలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేగాక అశ్వమేధ యాగం చేసిన ఎడల ఎంతటి ఫలితం కలుగునో అంతటి ఫలము గాని, తీర్థ స్నానములు చేయగా వచ్చిన ఫలము గాని, లేక దాన పుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత ఫలము గాని పొందగలవు. మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చిన గాని, దశమి ఆదివారం వచ్చిన గాని ఉదయమే స్నానం చేసినను మరియు మాఘ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసినచో మానవుడు ఎటువంటి పాపములైనను విడువగలడు. ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసమంతటా నిష్ఠతో నదీ స్నానం ఆచరించి దాన ధర్మాలు, మాఘపురాణం పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణుడై జన్మించును అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా, నేను అతని అవమానించినట్లు మాట్లాడి ఇట్లంటిని. అయ్యా మునిసత్తమా, మీరు పలికిన విషయములు నాకు తెలియను. అవన్నీయు బూటకములు. వాటిని నేను యథార్థములని అంగీకరించను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు. గాన నేను మాఘస్నానములు చేయుట గాని, దాన పుణ్యాదులు చేయుట గాని, పూజా నమస్కారాలు ఆచరించుట గాని చేయును. చలిదినములలో చన్నీళ్ల స్నానం చేయటం ఎంత కష్టం. ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకుడు. నాకున్న ఫలం నాకు చాలు అని ఆ మునితో అంటిని. నా మాటలకు మునికి కోపం వచ్చినది. ముఖం చిట్లించుకొని, సరే, నేను చెప్పవలసింది చెప్పి తిని, అది నా ధర్మము అని యజ్ఞముకు కావలసిన ధనమును తీసుకోకుండా వెడలిపోయెను. అంతట నేను ఆ ముని చేతులు పట్టుకొని బ్రతిములాడగా ఎట్టకేలకు ముని అంగీకరించి ధనమును తీసుకొని పోయెను. ఆ విధంగా నేను కొంతకాలం రాజ్యమేలి ప్రాణములను విడిచితిని. తర్వాత నాకు కుక్క జన్మయే వచ్చినది. నా పాపఫలమేమో గాని కుక్కగా 7 జన్మలు బాధపడి తిని. ఇప్పుడు మీరు చేయి పూజాస్థలము చుట్టూ 3 పర్యాయములు ప్రదక్షిణలు చేసి తినిగాన నా పూర్వజన్మ నాకు కలిగినది. దైవయోగమును ఎవరూ తప్పించలేరు కదా. ఇటుల కుక్క జన్మతో ఉండగా మరలా నాకు పూర్వజన్మ ఎటుల సంక్రమించినదో వివరించండి అని రాజు పలికెను. ఆ రాజు చెప్పిన
వృత్తాంతమునకు ఆ ముని ఆశ్చర్యపడి, మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు కలిగెనో అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన ఆ ముని సత్తముడు ఉత్తముడు. అతడు పలికిన విషయములన్నీయు యథార్థాలే. నీవు కుక్కవై ఎటుల పవిత్రుడి వైదివో ఆ వృత్తాంతమును వివరించదను, సావధానుడివై ఆలకింపుము. నేను నా శిష్యులతో ఈ మాఘమాసమంతయు కృష్ణవేణి తీరమందున్న కృష్ణానదిలో మాఘమాసమంతయు స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోదామని వచ్చియుంటిమి. మేమందరము ఈ వృక్షరాజము కింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుచున్నాము. కుక్క రూపంలోనున్న నీవు దారిన పోతూ ఇచట నైవేద్యమును చూసి తినవలయునని ఆశతో పూజ సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవెలాగున్నావో తెలుసా? నీ శరీరం బురద మైల తగిలి ఉన్నది. చూచుటకు చాలా అసహ్యంగా ఉన్నావు. పరిశుద్ధమై భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అచటకు జంతువు గాని పక్షి గాని వచ్చి ఉన్నా దానిని తరిమివేయుట సహజమే కదా. నీవు అసహ్యంగా ఉన్నందున శిష్యులు నిన్ను తపోదండంతో తరిమిరి. నైవేద్యం తినవలయునని ఆశతో ఈ మండపం చుట్టూ తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే తిరిగి మళ్ళీ వచ్చావు. ఇట్లు 3 పర్యాయములు తిరుగటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజ రూపమును ప్రసాదించినాడు. అనగా మాఘమాస ఫలం భగవంతుని మండపం చుట్టూ తిరగడం వల్ల పునర్జన్మ వచ్చిందన్నమాట. ఇక మాఘమాసమంతయు నదిలో స్నానం చేసి భగవంతుణ్ణి ధ్యానించి పురాణ పఠనం చేసినచో ఎంతటి ఫలం వచ్చునో ఊహించుకొనుము అని గౌతమ ఋషి చెప్పగా, రాజు మిక్కిలి సంతోషించి గౌతమ ఋషికి అతని పరివారం అంతటికి నమస్కరించుచుండగా అంతలో ఆ రావి చెట్టులోనున్న ఒక తొర్ర నుండి ఒక మండూకం బయటకు వచ్చి గౌతమ ఋషి పాదాలపై పడి బెకబెకమని అరుచుచు అటు ఇటు గెంతుచుండెను. హఠాత్తుగా కప్పరూపమును వదిలి మునివనితగా మారిపోయెను. ఆమె నవ యవ్వనవతి, అతి సుందరాంగి. ఆమె గౌతమ ఋషిని చూడగానే తనకు జ్ఞానోదయమై పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది. అంతట గౌతమ ముని, అమ్మాయి, నీవెవరి దానవు? నీ నామధ్యేయమేమి? నీ వృత్తాంతమును తెలియజేయుము అని ప్రశ్నించిరి. గౌతమ మునిని చూడగానే తన పూర్వజన్మ వృత్తాంతం తెలియుట చేత ఇట్లు చెప్పడం ప్రారంభించెను. ఇంతటితో మాఘపురాణం 16వ అధ్యాయం సంపూర్ణం. మరలా 17వ అధ్యాయంతో కలుసుకుందాం.